మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై 42 పెరగడంతో దాని ధర 3113.50 చేరింది. అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులు చేయకపోవడం సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే విషయం. ఇక ఈ ధరల పెంపు ఇతర నగరాల్లోని వర్తిస్తుంది. కోల్కతాలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 53.50 పెరిగి 3255.50కి చేరుకుంది. వీటితో పాటు ఢిల్లీలో 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 11 పెరిగి ఇక 821.50 రూపాయలకి చేరింది. దాంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి నెల జరిగే సమీక్షలో భాగంగా ఈ స్వల్ప పెంపు చోటు చేసుకుంది. గత మే నెలలో అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా 993 పెంచింది. ఆ భారీ పెంపుతో పోలిస్తే తాజా వడ్డన చాలా తక్కువ. మరోవైపు సబ్సిడీ కింద ఇచ్చే 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరను ఢిల్లీలో 913 వద్ద స్థిరంగా ఉంచారు. ఇక తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థలపై నిర్వహణ భారం స్వల్పంగా పెరగనుంది. ఇదిలా ఉండగా సబ్సిడీ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, పక్కదారి పట్టించడాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం తనిఖీలు ముమ్మరం చేసింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. సామాన్య ప్రజలకు మరొక ద్రవ్యోల్బణ షాక్ తగిలింది. జూన్ 1 నుంచి అంటే నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలతో చమురు సంస్థలు తెప్పించాయి. ఢిల్లీలోని 19 కిలోల సిలిండర్ పై 42 ఉండగా కోల్కతాలో 53.50 వరకు తెప్పింది. మరి హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ రంగాలపై ఈ భారం పడుతుండగా ఇటు భోజన ధరలు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఇలాంటి మార్పు చేయలేదు. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి అయితే పెంచాయి. ఇటు నుంచి అమల్లోకి వస్తున్నాయి కొంటున్నారు. మరి అంతర్జాతీయ మార్కెట్ లో ఎల్పీజీ ధరలు పెరుగుదల, అలాగే దిగుమతి వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వరుస ధరలు అయితే మార్పులు చోటు చేసుకోవడంతో వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తారు. కమర్షియల్ గ్యాస్ లో అధికంగా వినియోగించే ఈ హోటళ్లు, రెస్టారెంట్లు ఈ నిర్వహణ ఖర్చులు అయితే పెరుగున్నాయి. దీంతో భోజన పదార్థాలు, టిఫిన్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలను కూడా పెంచాలన్న పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని కూడా వ్యాపారులు చెప్తున్నారు. అయితే సామాన్య ప్రజలకు కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే గృహ వినియోగం అంటే 14.2 కిలోలు ఏదైతే ఎల్పీజీ ఉంటుందో దాంట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గృహిణులపై తక్షణ భారం ఉందని చెప్తున్నారు. అయితే కమర్షియల్ ధరల పెంపు నేపథ్యంలో చిన్న వ్యాపారులు, హోటల్ యజమానులు ప్రస్తుతం పన్నులు, ఇతర భారాలను తగ్గించాలని కూడా కోరుతున్నారు. ధరల పెంపు ప్రభావం రోజుల్లో మార్కెట్ స్పష్టంగా కనిపించే అవకాశం అయితే ఉంది. మరి దీంతో చాలా వరకు కూడా ప్రభావం లేదు, హోటళ్లపై ప్రభావం పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక గ్యాస్ ధరలు పెంచితే నిన్న గ్యాస్ దొరకపోతే నేను కట్టెలకు పోయి ఆధారపడతారు. కాస్త మధ్యలో గ్యాస్ దొరకడంతో ఊరట లభించింది. మరి ఇప్పుడు అకస్మాత్తుగా మరోసారి ధరలు పెంచడంతో ఇప్పుడు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నేటి నుంచి తాజా పెంపులో దేశంలో అత్యధిక కోల్కతాలోనే 53.50 పెరిగింది. గత నెలలో కోల్కతాలో 3,200 ఉండగా ఇప్పుడు 3,255 చేరింది. మరి అన్ని స్థానాల్లో చెన్నై 46 పెరగడం, ఇటు ముంబైలో, అలాగే ఢిల్లీలో అత్యల్పంగా 42 పెరగడం, సో ఇలా హైదరాబాద్ లో కూడా అంతే ధరలు పెరగడం అనేది మనం ఆశ్చర్యంగా గుర్తిస్తున్న విషయం. మరి వాణిజ్య సిలిండర్ల ధరలు ఆకాశం అంతప్పటికీ ఈ గృహ వినియోగదారుల మధ్యలో కాస్త ఉపశమనం అయితే దొరికింది అన్నదాన్ని. మరి మార్చి 2026 జూన్ నుండి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా గృహ సిలిండర్ల ధర ఎక్కువ కేవలం ఒకసారి మాత్రమే అంటే మార్చి 7న పెరిగింది, 60 పెరిగింది. మరి అప్పటి నుంచి పెరుగుతుంది. మొత్తం ఎల్పీజీ ధర అంటే ఇటు కమర్షియల్ పెరగడంతోనే వ్యాపారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇటు హోటల్లో దొరికేటువంటి పదార్థాలపై రేట్లు, భోజనశాలలు, మాల్స్, ఫుడ్ స్టాల్స్, చిన్న ధర పరిశ్రమల్లో వంట చేయడానికి, వేడి చేయడానికి ఎక్కువ మొత్తంలో గ్యాస్ అవసరం పడుతుంది. సో కాబట్టి వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. ఇది కాకుండా భారీ పరిశ్రమల కోసం 47.5 కేజీల అలాగే 425 కేజీల సామర్థ్యం గల ఈ జంబో సిలిండర్ కూడా వాడుతుంటారు. మరి వాటి ధరలు కూడా మొత్తం పెంచేయడంతో ఇటు అన్ని రంగాలకు కూడా ఇది గ్యాస్ పెంపుదల తను ఇబ్బందిగానే గురవుతున్నట్టు తెలుస్తుంది. అయితే మహేందర్, చెప్పండి, ఇప్పుడు వరుసగా చూసుకుంటే మనం పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ధరలు కూడా పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం ఇది ఏ దిశగా వెళ్తుందని చూడొచ్చు? ఓవైపు ఇంధన ధరలు, అలాగే మరోవైపు గ్యాస్ ధరలు పెరగడం,
చాలా వరకు కూడా ఆందోళన కలిగించే విషయం అనిపిస్తుంది. మరి ఇప్పటికే దేశ ప్రధాని చెప్పడం మనం చూస్తున్నాం. గ్యాస్ కానీ ఏదైనా సరే విపక్షం కొనసాగాలి, చాలా అంటే చాలా వరకు కూడా సేఫ్ జోన్ లో ఉండాలి అనేట్టుగా చెప్తున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందండి, ఇప్పటి వరకు ఈ ప్రభావం ఉంటుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతే వైపు యుద్ధం కారణంగా అంతర్జాతీయ వాణిజ్య రంగాల్లో మార్పులు ఒకసారంగా వైపు చెప్తున్న పరిస్థితి. కానీ ఇంపోర్ట్ సిస్టమ్ మీద ఎక్కువ ఆధారపడడం, మరి ఇంపోర్ట్ తగ్గడంతో చాలా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తున్నారు. సో ఒకవైపు పెట్రోల్ పైన ఇప్పటికే మనం చూసాం, గత 3 సార్లు ఇప్పటికీ 4 సార్లు అయితే పెట్రోల్ ధర పెరిగింది. మరోసారి ఇప్పుడు గ్యాస్ ధర పెరగడంతో కూడా ఇంధన ధరలు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులు, చిన్న వ్యాపారులపై అదనపు భారం అయితే మోపుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధర ప్రభావం, రవాణా ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ధరలు పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల నిర్వహణ ఇటు వ్యాన్లు అయితే మద్దతు పెంచుతుంటాయి. సో దీంతో ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు వర్తిస్తున్నారు. ఇటు పెరుగుతున్న ధరలతో ప్రజలు జీవన వ్యాయామం అలాగే రోజు రోజుకు అధికమవుతున్నాం. మరి ధరల నియంత్రణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ప్రజల నుంచి ప్రజలకు కోరుతున్న పరిస్థితి. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.